నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. మీకు అందరికీ తెలుసు ప్రోగ్రామ్ ఎలాగో ఇక రోజు మీరు కవర్ చేస్తున్నారు, మీకు తెలని విషయం కాదు. సో కొంచెం అడ్డం ఉండకుండా పక్కన తీసుకో. మీకు అందరికీ తెలని విషయం కాదు ఇది. సో అందరికీ తెలుసు నేను ఒకే ఉద్దేశం. సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకే ఎక్కువ అవసరం. ఎందుకంటే పొద్దులేదు రోడ్లు తిరిగేది మీరు. మనం ఎక్కువ టైం ఎవరు ఏదున్నా ఏం జరిగినా చచ్చినా బతికినా వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా పిల్లలు పడ్డా మీకు తప్పదు, మాకు తప్పదు. ఈ పోటీ ప్రపంచంలో ముందు కవర్ చేయాలని తప్పదని ఆఫీస్ నుంచి మీకు తప్పదు, మాకు ఆడ తప్పదు. కాబట్టి మనం కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ ద సేమ్ టైము ఈరోజు 6th డే ప్రోగ్రామ్. ఈరోజు మీడియా ఎంట్రీచ్ అని పెట్టారు. మీడియా ఎంట్రీచ్ అనే ఉద్దేశం మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ చేయాలని. కానీ నాకు అనిపించింది అంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం కంటే వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసేయడం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో, ఒక ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ మీకు అందరికీ రూల్స్ తెలవనిది కాదు. అంత పొద్దులైతే మీరే రూల్స్ రాస్తుంటారు, మేము మెసేజ్ పెడుతుంటాం, అవన్నీ మీరే పబ్లిక్కి చేరవేసేంత కూడా మీరే. కానీ మనకి పబ్లిక్కి చేరవేయడంతో మనం పడైపోదు, మనం కూడా ఫాలో కావాలి. యాజ్ ఏ పోలీస్గా మేము చెప్పే రీతులు మేము చేస్తామంటే కాదు. సో మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఫస్ట్ మేము ఫాలో కావాలి. ఎట్ ద సేమ్ టైము వారధి ప్రజలకి, గవర్నమెంట్కి, ఎనీ డిపార్ట్మెంట్ మధ్యలో వారధి అయిన మీరు కూడా దాన్ని ఫాలో కావాలి. ఎందుకు ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒక పేపర్ రాస్తారు, పొద్దున్నే గుర్తుపడతాం, ఇంతప్పుడు రాసిన నువ్వే ఫాలో కావాలి అంటారు. మమ్మల్ని కూడా రేపు ఎవరన్నా అరే తాగకపోతుంటే సార్ మీరు సార్ కూడా తాగకుండా సార్ అని మమ్మల్ని అంటారు. సో కాబట్టి మనము జనాల నుంచి ఏలెత్తి చూపించుకున్న పరిస్థితి రావద్దు, ఇది ఫస్ట్ ఉద్దేశం. 2, సరే ఎవడెవరన్నా అది వేరే విషయం, ఒకసారి అనుకుంటూ కూడా మనం రక్షించుకోవాల బాధ్యత కూడా మనకు ఉంది కదా. సో కాబట్టి చాలామంది 99% పీపుల్ 2 వీలర్ మీద తిరుగుతుంటాం. మనం కార్లు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీద పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం. మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంది, తొందరగా కవర్ చేయాలనుకుంటాం, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కోసారి మన చేతిలో ఉండదు. ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి 12కి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు చాలామంది, కొంతమందిని చూస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టరు లేకపోతే మనమే హెల్మెట్ రాద్దాం, మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం, మనమే సీనియర్ పెట్టుకుని రాస్తుంటాం. మీకు తెలుసు మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎనుకున్న కారు చనిపోయాడు. మొన్ననే ఐడియా ఉందనుకుంటుంది, భువనగిరి పోయి వస్తుంటే ఫ్యామిలీతోనే. సో నేను కాక 3 days బ్యాక్ బండి మీద పోతూ హెల్మెట్ కూడా ఉంది, ఊడిపోయింది హెల్మెట్. ఓన్లీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ కూడా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది. సో అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చిన్న మిస్టేక్, హెల్మెట్ ఉంటుంది అనుకొని ఒక్క పెట్టుకోవడం మర్చిపోవడంతో ప్రాణమైంది. తర్వాత మీరే చాలా రాస్తుంటారు. నిన్న మొన్న కూడా వచ్చి వాళ్ళ యొక్క ఎట్లా ఇబ్బంది పడినది, కాలు ఇరిగి చెయ్యి ఇరిగి మంచాన పడి ఈ రకరకాల ఇబ్బందులు. కాబట్టి మీరు ఫ్రమ్ ది మీడియా ఎవరైతే ఉన్నారో మీ మీద బాధ్యత 2 గురుతర బాధ్యతలు. ఒక బాధ్యత మీది మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీకి మనం అందరం కూడా యాజ్ ఎ ఫ్యామిలీగా మనం రిపోర్టర్ పని చేసినా, నేను ఉద్యోగం చేసినా, నేను నా ఫ్యామిలీ కాపాడుకోవడం అనేది ఫస్ట్. దీన్ని మనం ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది, మన ఫ్యామిలీకి ఇబ్బంది. సో టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీ చెప్పుకుంటూ. రెండోది మన 2 కూడా బాధ్యత టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్. సో మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా దాన్ని ప్రజలకు చేరవేసేది మీరే. మీరు లేకుంటే నేను ఎంత మొత్తుకున్నా ఇక్కడ ప్రజలకు రీచ్ కాదు. నాట్ ఓన్లీ మీ, ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మంచైనా చెడైనా ప్రజలకి తెలియజేయాల్సింది చెప్పేది మీరే. కాబట్టి ఆ బాధ్యతని మనం చెప్తున్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మనకి
ఇప్పుడు మా స్టాఫ్ కూడా చెప్తుంటారు, గాంధీ గారి స్టోరీ విన్నారా ఎవరైనా? ఒక తల్లి వాళ్ళ కొడుకు బెల్లం ఎప్పుడు తింటున్నా పని చేయడు, ఎన్నిసార్లు చెప్పినా సరే పెద్ద మనిషి గాంధీ గారికి మన దగ్గర బంధువు చెప్తే పని చేస్తానని చెప్పేసి గాంధీ గారికి తీసుకెళ్తే గాంధీ గారు ఏం చెప్తాడు, ఒక 1 వీక్ తర్వాత రండమ్మా అని చెప్తాడు. 1 వీక్ తర్వాత పోతే ప్రేమ కూర్చోబెట్టి బెల్లం తింటాడు, నష్టం అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆ పిల్లగాడు పని చేస్తాడు. వాళ్ళ అమ్మకి అర్థం కాదు, ఇంటి మీద ఒక 10 days మళ్ళీ వస్తుంది. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్తే గాంధీ గారు ఒక మాట చెప్తాడు, ఆ రోజుకి నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నేను అది తినవద్దని చెప్పే అర్హత నాకు లేదు, కాబట్టి ఈ 6 రోజుల ముందు నన్ను నేను మార్చుకొని బంద్ చేసిన, ఆ తర్వాత నేను చెప్పాను అని చెప్తాడు. అట్లే నేను చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా మీరు ఎప్పుడు రాసుకుంటే చేసుకుంటూ మనం ఫాలో కాకుంటే ఎంత రాసినా జనాలకు ఒక అవకాశం ఉండదు, మనకు కూడా ఎక్కడో అనిపిస్తుండదు, నేను ఇవాళ ఎంతప్పుడు పేపర్ రాసినా నేను పెట్టుకుని పోతుండే, నేను సినిమా పెట్టుకోవట్లేదే అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఆ స్కోప్ ఇవ్వకుండా జనాలకి మీరు కూడా పెట్టుకొని సేమ్ టైము ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ని కొంచెం వీలైనంత పబ్లిక్కి అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఈరోజు అంతా పెట్టుకొని పెట్టుకోండి, ఆ ఫొటోస్ మించిపోయినాయి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగానే మనకి ప్రజల్లో అవేర్నెస్ ఇట్లా ఈరోజు జరగడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకొని అంత పెట్టినప్పుడు కూడా లేక హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా బెల్ట్ పెట్టుకోవడం ఒక కారణంతో మనకి ప్రాణమైంది. కాబట్టి జనాలందరూ దీన్ని గుర్తించేసి ఖచ్చితంగా నియమాలు పాటించుకుంటూ హెల్మెట్ పెట్టుకుంటూ సీట్ బెల్ట్ ఇది పెట్టుకుంటే ఏ రోజు ఏ మిస్టేక్ వల్ల జరిగిందో దాన్ని ఆ మిస్టేక్ హైలైట్ చేసుకుంటూ ప్రజలకు మనం నెమ్మదిగా చూపించగలిగితే ఒక న్యూస్ వల్ల ఒక వ్యక్తి మారినా కానీ ఆ రోజుకి మనం సక్సెస్ అయినట్టు. మేము ఇంత మీటింగ్ పెట్టేది పబ్లిక్ మీలో 100 మందిలో అట్లీస్ట్ ఆ ఒక్క రోజుకి ఒక్క వ్యక్తి సక్రమంగా ఫాలో అయినా కానీ వీ ఫీల్ మేము సక్సెస్ అంటే. ఎందుకంటే 100 మంది చెప్తే 100 మంది ఫాలో అవుతారు, 100 మంది అట్టే ఫాలో అవుతారు అనుకో మేము కూడా అట్లీస్ట్ ఒకరు ఇద్దరు ఫాలో అయినప్పటికీ కూడా చాలు. మనం కొద్దిగా ఈరోజు ఒకరు రేపు ఇంకొకరు ఒక పీరియడ్ ఆఫ్ టైం అందరిలో మార్పు వస్తుంది. కాబట్టి మీ వైపు నుంచి ముఖ్యంగా ఫ్రమ్ ది మీడియా నుంచి రిక్వెస్ట్ చేసేదంటే గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా చేసే ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా మీకు తెలుసు. ఈ మర్డర్లు మరణాలు రకరకాలతో జరిగే వికలాంగులు రావడం చనిపోవడం కంటే మన తప్పు లేకుండా మనకేం సంబంధం లేకుండా రోడ్డుకి పోతే ఎవడో తాగొచ్చి మనకు గుద్దేసి మన పానం పోతుంది, మనం కాలు చేరిపోతున్నాం. ఏం ఒత్తుకున్నా వాడు ఎంత ఇచ్చినా మనం ఏం చేసినా కాలు తిరిగి తీసుకొచ్చుకోలేము. కాబట్టి మీడియా వైపు నుంచి మరి యొక్క రిక్వెస్ట్ మీకు అందరికీ వీలైనంత వరకు ప్రతి విషయాన్ని స్పెషల్లీ ఈ అవేర్నెస్ సంబంధించింది, అది సైబర్ క్రైమ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఎందుకంటే ఇటువంటి అఫెన్స్కి అవేర్నెస్ మార్గం. ఆయన తర్వాత ఏం చేసినా తిరిగి తెచ్చుకోవడం కష్టం. కాబట్టి ప్రజల్లో వీలైనంత వరకు బాధ్యతగా మీరు చేయండి. అట్ ద సేమ్ టైము అంతకంటే ఎక్కువ బాధ్యత కూడా ముందు మనం ఉద్యోగం చేసేది మనకు ఉంది, టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్న లేస్తే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుంతలు ఏది పట్టించుకోకుండా తిరుగుతుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ. కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మైమరిచి పోకండి, గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి. ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. 2 నేను స్టోరీ చెప్పినట్టుగా ఇతరులకు చెప్పినప్పుడు మనం ఫాలో కావాలి, అది ఫాలో కండి. ప్రజలకి వీలైనంత వ్యక్తిగా మీరు వారధిగా ఉండి ఇప్పటివరకు ఎవరో ఎక్కడో ఒకరిద్దరు చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీడియా వైపు నుంచి బాధ్యతగా ఎస్పెషల్లీ మన మేడిపల్లి మీడియా నేను వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కూడా వీలైనంత కోఆపరేటివ్గా వీలైనంత అవేర్నెస్ మేము ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ప్రజలకి ఏ చిన్న ప్రోగ్రామ్ మేము చేసినా, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేస్తే మీరు ఉన్నారు 40 మందికి మీరు వింటారు, ఎంతమంది మర్చిపోతారు ఉంటారో తెలియదు, మరి ఒకరు ఇద్దరు ఉండొచ్చు. కానీ మీరు పోయి రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో కనీసానికి ఈ మన మేడిపల్లిలో 6 లక్షల పాపులేషన్లో కనీసానికి ఒక 10,000 మంది అని చదువుతారు. ఆ న్యూస్ ఏదో సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది కానీ 10,000 మంది చదివినా కానీ ఒక 10 మంది మారినా కానీ ఎస్ మేము దాంట్లో సక్సెస్ అయినట్టే. ఎక్కువ మారితే వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా వారధిగా ఉండి చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా వారధిగానే ఉండి ఇలానే హ్యాపీగా ఉండి ఈ 20,000 ప్రోగ్రాం కూడా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాల పట్ల, ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలుసు, కానీ ఆ నియమాలు వైలేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ సందర్భాలు
ఎక్కడెక్కడ సందర్భాల్లో ఎలా జరిగింది అనే దాన్ని కొంచెం మీరు జరిగినట్టుగా మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ ఇది తెలియదు కదా, మీ అందరికీ కూడా ఇక్కడ మా వైపు నుంచి మా బాధ్యతగా ఇది ఉంటుంది కదా. సో ఐ హోప్ ఇక ముందు కూడా ఎలా అయితే ఇప్పటి వరకు ఒకరిద్దరు చిన్న మిస్టేక్ తప్పితే బాధ్యతగా మీరు ఎలా అయితే బాధ్యత గల ఒక ఫోర్త్ ఎస్టేట్గా రెస్పాన్సిబుల్గా మీరు ప్రజలకు బాధ్యత ఉన్నారో ఇక ముందు కూడా అట్లనే కంటిన్యూ చేయాలని, ఈ ఎరైవల్ ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ప్రజల పట్ల అవగాహన కల్పించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మనందరం రూల్స్ పాటిద్దాము, ప్రజలందరూ కూడా రూల్స్ పాటించే విధంగా అవేర్నెస్ కల్పిద్దామని కోరుకుంటున్నాను. తర్వాత మనం ఒకసారి ప్రతిజ్ఞ కూడా ఈ ప్లెడ్జ్ ఏదైతుందో మీ అందరికీ తెలిసిన రోజు ప్లెడ్జ్ చేస్తున్నాం, అది కూడా అందరం కలిసి చేసి తర్వాత 2 నిమిషాలు వేరే మాట్లాడతాం. ఓకేనా? అందరూ నిలబడి ఒకసారి ప్లెడ్జ్ చేద్దాం. ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్ లేదా సీట్ బెల్టును ధరిస్తానని మద్యం సేవించి వాహనం నడపనని నేను నడిపే వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించనని తద్వారా నా ప్రాణాలను నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. Thanks for watching. Please like, share, subscribe.